10,00,000 20,00,000 ఎప్పుడవుతుందో, రూ. 1,00,00,000 2,00,00,000 ఎప్పుడవుతుందో చెప్పడమే ఈ రూల్ ఆఫ్ 72 ఉద్దేశం. 72 డివైడెడ్ బై రేట్ ఆఫ్ రిటర్న్ అనే ఫార్ములా దీనికి ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండెక్స్ ఫండ్స్‌లో ఎప్పుడు చెప్పుకుంటాం 12% రిటర్న్ వస్తదని చెప్పి. సో, 72 డివైడెడ్ బై రేట్ ఆఫ్ రిటర్న్ 12% యేసుకుంటే నాకు 6 ఇయర్స్‌కే నా అమౌంట్ అనేది డబుల్ అయిపోతుంది. అలాగే 18% రిటర్న్ అని ఎక్స్‌పెక్ట్ చేసుకుంటే 72 డివైడెడ్ బై 18 చూసుకుంటే 4 ఇయర్స్. అలాగే 15% పెట్టుకుంటే 5 ఇయర్స్‌కే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 30 ఇయర్స్ ఉన్నవాళ్ళు రిటైర్మెంట్ 55 ఇయర్స్ పెట్టుకుంటే అంటే 25 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది. 10,00,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. 15% రిటర్న్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అంటే 5 ఇయర్స్‌కి అనేది వాళ్ళకి వచ్చేస్తుంది కదా! వాళ్ళ అమౌంట్ అనేది డబుల్ అయిపోతుంది. సో, 25 ఇయర్స్ గ్యాప్ డివైడెడ్ బై 5 చేస్తే 5 టైమ్స్ అనేది వాళ్ళకి డబుల్ అవుతుంది. అదే అమౌంట్ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమౌంట్ అనేది 10,00,000 పెట్టుకుంటే ఫస్ట్ టైమ్ డబుల్‌కి 20,00,000, సెకండ్ టైమ్ డబుల్‌కి 40,00,000 అంటే ఇక 10 ఇయర్స్ అయిపోయింది. థర్డ్ టైమ్ డబుల్‌కి 80,00,000 15 ఇయర్స్ అయిపోయింది. ఫోర్త్ టైమ్ డబుల్‌కి 1,60,00,000 అండ్ ఫిఫ్త్ టైమ్‌కి 3.2 క్రోర్స్ అనేది వస్తుందన్నమాట. వితిన్ ఎ స్పాన్ ఆఫ్ 25 ఇయర్స్. సో, రిటైర్మెంట్ ఏజ్‌లో 3.2 క్రోర్స్ అనేది ఉంటుంది. సో, మీరు కూడా ఇలాగే క్యాలిక్యులేట్ చేసుకొని మీ ఎక్స్‌పెక్టెడ్ రిటర్న్స్ అనేది వేస్తే మీ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత పెట్టుకుంటున్నారో దానికి అంత డబుల్ అమౌంట్ అనేది వస్తుందన్నమాట. అవసరమైన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్‌ని అయితే ఫాలో అవ్వండి.